అది కూడా వారు ఇంటికి పట్టుకెళ్ళట్లేదు, ఈ చాణక్య వేదికకే సమర్పించే ఆలోచన వారికి ఉన్నది. నెక్స్ట్ స్పీకర్ కనిపించేందుకు 5, 6, 5, 7 ఉంటారు, కానీ గొప్ప వక్త. వివేకానందుడు చెప్పిన రీతిలో యువత సనాతన ధర్మంలో ఎలా ఉండాలి, వారి సంకల్పం ఏమిటి, వారు ఏం చెప్పారు, అది మనకి అందించబోతున్నారు డాక్టర్ డి శ్రీనివాసరావు గారు. సార్, ప్లీజ్ వెల్కమ్. ఇందాకట్లాగానే వీరు స్పీచ్ అవుతున్నప్పుడు మీకు ఏదైనా ప్రశ్నలు వస్తే కనుక మీరు రాసి మా రాజశేఖర్ గారికి అందజేయండి. ఉత్తమ ప్రశ్నకి ఉత్తమ బహుమానం ఉంటుంది. సభకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. స్వామి వివేకానంద నాకు ఒక రకంగా ప్రాణదాత. నేను బయటికి వెళ్ళేటప్పుడు ఆయన ఫోటో చూసి ప్రాణదాత నమస్కారం అని చెప్పి వెళ్తుంటా. ఎందుకంటే 1984లో 40 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ చదివి హైదరాబాద్ వచ్చినప్పుడు మాకు ఉద్యోగాలు లేవు. మేము ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. వెస్ట్ గోదావరి పాలకొల్లు, దాసరివారం. మీకు చాలామందికి తెలుసు, ఆయన దాసనారాయణరావు గారి ఆ ఫ్యామిలీ మాది కూడా. మాది సామాన్య మధ్యతరగతి కుటుంబం. ఖాళీ జేబులు, ఖాళీ కడుపుతో హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు జీవితం మీద విశ్వాసాన్ని కలిగించి శక్తిని ప్రసాదించింది వివేకానంద స్వామి రాసిన వివేక సూర్యోదయం అనే బుక్. నేను దాని కొన్ని వందల కాపీలు తర్వాత అనేక మంది యువకులకు ఇచ్చాను. ఆ బుక్ అనేక వందల మంది హీరోల్ని తయారు చేసింది. బాబు నెక్స్ట్. ఆయన చూడండి, మీ జీవిత ఆశయం ఏదైనా కావచ్చు, కానీ దానికి మార్గదర్శి మాత్రం స్వామి వివేకానంద. మీకు ఎటువంటి ఆశయమైనా సరే ఆయన చెప్పిన మాటలను ఆచరిస్తే మీరు జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకోవడం గ్యారంటీ. నెక్స్ట్. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే, ఆయన మాటను విశ్వసిస్తే చాలు. నా మాటను విశ్వసిస్తే మీ భవిష్యత్తు ఉజ్వలమవుతుందన్న దానికి అదే నా గ్యారంటీ. ఓకే. కొంచెం ఎదరకుండా ఉంటే బాగుండేది. ఓకే. నా మాటను విశ్వసించే సాహసం మీకుంటే మీలో ప్రతి ఒక్కరికి ఉజ్వలమైన భవిష్యత్తు కలదని. చూడండి, ఆయన మాటను దాదాపు అన్నీ చేయలేం, కానీ కొన్ని ఆచరించినంత మాత్రాన మా జీవితం మొత్తం అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయి మా జీవితాలు పూలపానుపైన. నా శిష్యులు కూడా అలా ఉన్నారు. ఖాళీ జేబులతో హైదరాబాద్ వచ్చిన వాళ్ళు సంవత్సరానికి కోట్లు సంపాదిస్తున్నారు, కేవలం స్వామి వివేకానంద మాటలు ఆచరణలో పెట్టడం వల్ల. నెక్స్ట్. చూడండి, అలా మన భవిష్యత్తుని ఉత్కృష్టం చేసుకోవాలంటే మీపై మీకు అఖండ విశ్వాసం ఉండాలి. ఆత్మయందు అనంత శక్తి నిక్షిప్తమై ఉన్నది, ఆ ఆత్మశక్తితో పనిచేయాలని వివేకానంద చెప్పారు. చూడండి, అందరూ ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకుంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదండి ఆత్మవిశ్వాసం అంటే. ఆత్మయందు విశ్వాసం. మనందరికీ తెలుసు, ఆత్మ పరమాత్మ యొక్క అంశం అని అనుకుంటాం మనం. పరమాత్మ ఎవరు? పరమాత్మ తలుచుకుంటే ఏదైనా అసాధ్యం ఉంటుందా? ఉండదు కదా. మరి పరమాత్మకి అసాధ్యం కానప్పుడు ఆత్మకు కూడా అసాధ్యం కాదు కదా, ఏదైనా సాధ్యమే కదా. మరి అది ఎక్కడుంది? అది మీలో ఉంది కదా. మీరు ఎందుకు ఆత్మశక్తితో పనిచేయరు? ఆత్మశక్తితో పనిచేయలేని వారు మాత్రమే ఇది నా వల్ల కాదు, నా పని కాదని అనుకుంటారు. ఏదైనా గొప్ప గొప్ప పనులు చేయాలని అంటే మనం ఆత్మశక్తితో
ఎలా పని చేయాలి అన్న దాని మీద సాధన చేయాలి, అది స్వామి చెప్పారు. నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు ఉదాహరణ ఒకటి చెప్పాను నేను, అంతకుముందు దానికి వెళ్ళమ్మా. అంబానీ, స్టీవ్ జాబ్స్ చూడండి, భారతదేశంలో టాటా బిర్లాలు కొన్ని వందల సంవత్సరాలు కష్టపడి సంపాదించింది అంబానీలు జస్ట్ ఒక 50-60 ఏళ్ళలో సంపాదించారు. ఎలా? ముఖేష్ అంబానీ, అంతకుముందు ధీరుభాయ్ అంబానీ పని చేసిన విధానాన్ని, ఎందుకంటే నేను 2000 మంది ఎంటర్ప్రెన్యూర్స్ జీవిత చరిత్రలు, వాళ్ళ కష్టపడిన విధానం చదివిన ఒక రీసెర్చ్ స్కాలర్గా చెప్తున్నాను నేను. ఏది ఐశ్వర్యం అన్నది ఊరికే రాదు, అదృష్టం అన్న మాటని నమ్మకండి, అదృష్టం అన్నది లేనే లేదు. అంతా దృఢ సంకల్పం, తన తలరాతని మార్చుకునే సామర్థ్యం ప్రతి మనిషికి ఉంది. మనకు కావలసిన విధంగా మన తలరాతను ఎప్పుడైనా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఆ స్టీవ్ జాబ్స్ చూడండి, 150 దేశాల యొక్క బడ్జెట్ కంటే యాపిల్ కంపెనీ దగ్గర ఉన్న క్యాష్ ఎక్కువ. అటువంటి కంపెనీని సృష్టించిన స్టీవ్ జాబ్స్ ఒకప్పుడు తినడానికి తిండి లేక కాలిఫోర్నియాలో ఇస్కాన్ టెంపుల్లో సండే నా భోజనం, సండే చేసిన భోజనం మిగతా రోజులన్నీ చాలా మటుకు ఉపవాసాలని చెప్పేవాడు స్టీవ్ జాబ్స్. ఒక మహోన్నత ఆదర్శం కలిగి మన జీవిత సర్వస్వాన్ని దానికి ధారబోయడమే అన్ని సమస్యలకి పరిష్కారం. ప్రతి మనిషికి ఒక మహోన్నత ఆదర్శం ఉండి తీరాలి. నెక్స్ట్ చూడండి, ఇది చాలామంది నేను ఈ బుక్స్ వివేకానంద బుక్స్ ఇచ్చినప్పుడు ఏదో క్యాజువల్గా చదువుతారు. ఆ నిర్భయులు, శక్తివంతులు, బలిష్ఠులు, విద్యావంతులు అయిన యువతే ఇలా చదివితే ఉపయోగం ఉందమ్మా? చదివిన ప్రతి వర్డు ఫీల్ అవ్వాలి, చదివిన ప్రతి వర్డు మనం అయిపోవాలి. చదివిన నిర్భయులు, ఫియర్లెస్, శక్తివంతులు, బలిష్ఠులు, విద్యావంతులైన యువతే మహత్కార్యాలు సాధించగలరు. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు 84లో ఒక మంచి బాలానగర్లో ఎంటీఆర్ అనే ఒక కంపెనీలో జాయిన్ అయ్యానండి. ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళినా వివేకానందుడే, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా సక్సెస్. చూడండి, పాలిటెక్నిక్ డిప్లొమా చదివాను, కానీ ఐఏఎస్ అవ్వాలని కోరిక. డిప్లొమా ఐఏఎస్ అవ్వాలని ముందు డిగ్రీ ఉండాలి కదా. ఎల్ఎంఈ చదివిన తర్వాత డిగ్రీ, అప్పుడు మాకు బీటెక్ కాలేజీలు లేవు, ఏఎంఐ అని ఒకటి ఉంది, చాలా కష్టమైంది. సీఏ లాగే 100 మంది మొదలెడితే 5 మాత్రమే పాస్ అవుతారు, 95 మంది పోతారు, మధ్యలోనే డ్రాప్ అవుతారు. అలాంటి కష్టమైన కోర్సు ఎన్నుకొని నేను ఆ ఏఎంఐ పాస్ అయ్యి యూపీఎస్సి ఎగ్జామ్ రాసి ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అయ్యాను. దానికి కారణం స్వామి వివేకానంద చెప్పిన సూక్తులే. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఎవరో చెప్పేవాళ్ళు లేరు, ఎవరో లేరు. ఒక బుక్ ఒక జీవితాన్ని మార్చేస్తుంది. ఇటువంటి మాటలు చదివి అవలంబించాలి. ఆచరణ ఆచరణ ఆచరణ, అది ఒక్కటే పరిష్కారం. నెక్స్ట్, మన దేశపు ఆధ్యాత్మిక లౌకిక విద్యా విధానాలు మన అధీనంలో ఉండి తీరాలి. ఇది లేకే ఇప్పటికీ కూడా బ్రిటిష్ విద్యా విధానంతో ఇప్పుడిప్పుడు మన అదృష్టం బాగుండి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. నిన్న మొన్నటి వరకు కూడా ఈ మన అధీనంలో లేవు, ఈ ఆధ్యాత్మిక లౌకిక విద్యా విధానాలు ఏమీ లేవు. మన మీద అంతా దుష్ప్రచారమే. ఆ బ్రిటిష్ విద్య, ఆయన ఎప్పుడో చెప్పారు స్వామి, అది ధీరులను చేయు విద్య కాదు, అది విధ్వంసకర విద్య. అంటే 1750 నుంచి ఈ రోజు వరకు మనం చదువుకుంటున్న విద్య విధ్వంసకర, గుమస్తాలను తయారు చేసే విద్య. ఎందుకు ఇప్పుడు బీటెక్ కుర్రాలను చదువుతున్న బీటెక్ కుర్రాలు దాదాపు నేను ఒక 30-40 వేల మంది బీటెక్ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశా. ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ధైర్యం సరిపోదండి. ఇంటర్వ్యూకి వెళ్తే వణికిపోతారు పిల్లలు. బీటెక్ 5-6 లక్షలు 10 లక్షలు కట్టి చదివిన వాళ్ళు. ఆ ధైర్యం అసలు ఒక ఇంజనీర్కే ధైర్యం లేకపోతే, మాట్లాడే ధైర్యం లేకపోతే ఇంకా ఆ చదువు వల్ల ఉపయోగం ఏంటి? అంటే ఆ చదువులో ఏదో లోపం ఉంది. నెక్స్ట్, మీ కళాశాల విద్య పూర్తి కాగానే మీరు సంఘ సేవ యందు నిమగ్నులు కండు అని ఒక బ్రహ్మాండమైన సొల్యూషన్ చెప్పారండి ఆయన. ఇప్పుడు చాలామందికి కాలేజీలో ఉండగానే గొప్ప గొప్ప ఆశయాలు, నేను మల్టీ బిలియనీర్ కావాలి, పారిశ్రామికవేత్తను కావాలి, ఐఏఎస్ కావాలని అంటారు. కానీ అది ఎలా సాధ్యం చేసుకోవాలో తెలియదు. ఇది చూడడానికి చదవడానికి చాలామందికి అర్థం కాదు. సంఘసేవ చేస్తే ఎలా వస్తుంది? కాంటాక్ట్స్,
పవర్ సర్కిల్, మన జీవితాలను మార్చేసే పవర్ సర్కిల్. ఆంజనేయుడు, సుగ్రీవుడు, శ్రీరాముడు ఎలాంటి కాంబినేషన్. పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి ఎటువంటి కాంబినేషన్. ఇలాంటి స్నేహితుల్ని ఎన్నుకోవాలి మనం. ఇలాంటి స్నేహితుల్ని ఎన్నుకోవాలని అంటే మీరు కాలేజీలో ఉండగానే సంఘసేవ, ఒక సోషల్ ఎన్జిఓ ఆర్గనైజేషన్తో కలిసి పనిచేయాలి. మీరు పనిచేసి తీరాలి. హెల్ప్ 10 people. ఎగ్జాంపుల్ చెప్తా, మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ప్రాక్టికల్గా చేసాం కాబట్టి చెప్తున్నా. మెటీరియలిస్టిక్ వీటిని కూడా మన ఆధ్యాత్మికతతో కలపాలి ఈ రోజుల్లో. హెల్ప్ 10 people టు అచీవ్ వాట్ దే వాంట్. ఒక మన క్లోజ్ ఫ్రెండ్స్లో, మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన ఊరిలో, మన నైబర్స్లో ఒక మంచి ఉత్తముల్ని 10 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఏం కావాలో అది మీరు హెల్ప్ చేయండి. మీకు ఎప్పుడూ కూడా 24/7 10 మంది మీకు మీ పనులు చేయడానికి అవైలబుల్గా ఉంటారు. ఈ ఉద్దేశంతో సంఘసేవ మీరు చేయాలి. నెక్స్ట్, ఎందుకంటే చాలా స్లైడ్స్ ఉన్నాయి, కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను, తర్వాత మనం చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక మహామంత్రం ఇది. దీనిలో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్క మంత్రాన్ని పట్టుకున్నా అది మీ జీవితాన్ని బ్రహ్మాండంగా మార్చేస్తుంది. యథార్థమైన విద్య ప్రకృతి సాహచర్యంలో జీవించుట చేత మాత్రమే సంప్రాప్తము కాగలదు. అసలైన విద్య ఇది. డీప్గా ఆలోచించండి. ఇది మనం ఏదైనా ఆశయానికి, ఇప్పుడు ప్రతిదీ నేను కోటీశ్వరుడు కావాలి అని అనుకొని కార్యక్రమం మొదలుపెట్టే కంటే 10 మందిని ఆ ₹1,00,00,000తో ఏం చేస్తావు? 10 మంది జీవితాలను ఉద్ధరిస్తాను అని అన్నాం అనుకోండి, ఇతరులకు సేవ చేస్తాను అన్న ఒక ప్యూర్ ఇంటెన్షన్తో మనం స్టార్ట్ చేస్తే అప్పుడు మీ కృషిలో పంచభూతాలు, అష్టదిక్పాలకులు కూడా భాగస్వాములు అయిపోతారు, పార్ట్నర్స్ అయిపోతారు. మీ పనిలో పార్ట్నర్స్గా పంచభూతాలని చేసుకోండి, మీ పనిలో పార్ట్నర్స్గా దిక్పాలకుల్ని చేసుకోండి. అలా చేసుకోవాలంటే వాళ్ళు ఊరికనే వస్తారా? మీ సంకల్పాన్ని సత్సంకల్పంగా మార్చుకొని సంఘసేవకి ఉద్యమించండి. నెక్స్ట్, బాల్యము నుండి అగ్నివలే జ్వలించు శీలము గల వారి సాన్నిహిత్యములో పెరగవలెను. చూడండి, చిన్నప్పటి నుండి పవర్ సర్కిల్. ఇందాక చెప్పారు మన ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఇటువంటి మహానుభావులు బాల్యం నుంచే సాధన చేయడం వల్ల ఆదిశంకరుడు, మన స్వామి విజయేంద్ర సరస్వతి, ఆయన నాకు తెలిసి 12వ సంవత్సరంలో శంకరమఠానికి వచ్చినట్టున్నారు. నడిచే భగవానుడు, నడిచే దేవుడు మహాస్వామి వారు, వీళ్ళందరూ బాల్యం నుండే అగ్నివలే జ్వలించు శీలము గలవారితో సాన్నిహిత్యం. చూడండి, ఎవరి బాల్యమైతే సర్వోత్తమమైన బాల్యమో, ఎవరి కౌమార్యమైతే సర్వోత్తమైన కౌమార్యమో, ఎవరు నడివయసు అయితే సర్వోత్తమైనదో, ఎవరి వృద్ధాప్యమైతే సర్వోత్తమైనదో, ఎవరి మరణమైతే సర్వోత్తమము అయినదో, ఎవరి మరణానంతరం కూడా మరణానంతరం కూడా సర్వోత్తమంగా జీవిస్తారో వారే అసలైన మనుషులు. స్వామి వివేకానంద పవర్ సర్కిల్ యొక్క అర్థం అది. నెక్స్ట్, సంఘసేవలో నిమగ్నమైన వారి యందున్న శక్తి జాగృతమై క్రమంగా వారి హృదయాలలో సింహబలం వచ్చి చేరును. సంఘసేవ చేస్తే వచ్చే లాభం ఏంటి అని అనుకుంటారు చాలామంది యువకులకు. అర్థం కాదు. నేను అందుకనే పవర్ సర్కిల్, ఐ ఫోకస్ ఇటువంటి ఎన్జిఓలకి మా స్టూడెంట్స్ని అటాచ్ అవ్వమని చెప్తాను. ఏదో ఒక ఎన్జిఓ, ఏదో రకంగా మీరు సంఘసేవ చేయండి. మీకు ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత మీకు తెలుస్తుంది దాని పవర్ ఏంటో. ఇక్కడ చూడండి, మీకు కావలసిన శక్తి, మీరు మల్టీ బిలియనర్ కావాలనుకుంటున్నారా, మీరు పారిశ్రామికవేత్త కావాలనుకుంటున్నారా, మీరు ఏ రంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలనుకున్నా మీకు కావలసినది శక్తి. అటువంటి శక్తి మొదలైనవి వాటంతటా అవే వచ్చి చేరాలి అనే విధంగా మీ పాజిటివ్ లైఫ్ స్టైల్ ఉండాలి. ఆటోమేటిక్గా రావాలి. ముక్కు మూసుకొని ప్రార్థన చేస్తే రాదు. మీ పని చేసే విధానం, మీ లైఫ్ స్టైల్ ఆ విధంగా ఉండాలి. సంఘ సేవలో నిమగ్నమైతే ఆ శక్తులన్నీ ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే వచ్చి చేరుతాయి. నెక్స్ట్, జాగు చేయకండి.
మీరు ఆలస్యం చేస్తారేమో అని నాకు కలవరం అవుతున్నది అంటారు స్వామి వివేకానంద. ఆయన చెప్పిన ప్రతిసారి స్పీడ్ చూడండి ఆ మహానుభావుడిలో ఎంత తపనుందో. నేను చెప్పిన మాటలు ఆచరించడంలో మీరు ఆలస్యం చేస్తారేమో అని నాకు బాధగా ఉందని అంటాడు. ప్రతి దానికి ఒక స్పీడ్ ఉంటుందమ్మా. మన పల్స్ రేటుకి స్పీడ్ ఉంటుంది కదా. ఎంత పల్సు? 72 గంటకి 72 కదా మన పల్స్ రేటు. అదేవిధంగా మనం చేయాలనుకున్న పనికి స్పీడ్ ఉంటుంది. మనీ లవ్స్ స్పీడ్, గాడ్ లవ్స్ స్పీడ్, నేచర్ లవ్స్ స్పీడ్. అది మనం పనిలో అంతర్భాగం అయినప్పుడు ఏ పని ఎంత స్పీడ్లో చేయాలో మనకు తెలుస్తుంది. అంతే. స్పీడ్ అంటే ఆగమేఘాల మీద పరిగెత్తుకు చేయాలని కాదు. స్పీడుగా నెమ్మదిగా చేయాలి, స్పీడుగా శాంతంగా చేయాలి, స్పీడుగా నెమ్మదిగా చేయాలి. చూడండి, నేచర్ మనీ లవ్స్ స్పీడ్. ఆ స్పీడ్ మనం పాటించకపోతే ఆ గొప్ప కార్యాల ఫలితాన్ని కాలమే మింగేస్తుంది. ఈరోజు చేయవలసిన పనిని ఇందాక గొప్పవారు చెప్పారు, 1 గంట తర్వాత చేస్తే కొంచెం కష్టమైపోతుంది. ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజు వదిలేసి రేపో ఎల్లుండో నెక్స్ట్ మంతో చేద్దాం అనుకుంటే అప్పటికి దాని ఫలితాన్ని అప్పుడు మీరు చేసిన ఫలితం ఉండదు, కాలమే మింగేస్తుంది. ఇది మన సనాతన ధర్మంలో అనేక సందర్భాల్లో చెప్పారు పెద్దలు. నెక్స్ట్, శాంతముగా కార్యము చేయువారు అఖండ విజయం సాధించగలరు. అందుకనే మీరు స్పీడ్ అపార్థం చేసుకుంటారేమని వెంటనే ఈ స్లైడ్ పెట్టా. శాంతముగా మీరు ఎప్పుడైనా సరే అద్భుత విజయాలు సాధించాలనుకుంటే మీరు చాలామంది చూడండి అన్నీ బిజీ, ఎవరి ఇంట్లో చూసినా ఇదే గొడవ. బిజీగా ఉన్నాం, అర్థం లేని బిజీ. ఎప్పుడైనా ఒకటి చూడండి అమ్మ, మీరు బిజీ కుటుంబాన్ని 25 సంవత్సరాల తర్వాత చూడండి, అదే బిజీగా ఉంటారు, అదే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరగదు. ఆ బిజీ అన్న మాట ఈ రోజు నుంచి వదిలేయండి. శాంతంగా పనిచేయండి. శాంతముగా కామ్గా పనిచేసినప్పుడే మనకి ఈ సంఘం ప్రపంచం అర్థమవుతాయి. మనం శాంతంతో ఉన్నప్పుడే మన కుటుంబంలోని మనుషులు కూడా అర్థమవుతారు. మనం శాంతంగా ఉన్నప్పుడే ఏ పని ఎలా చేయాలో తెలుస్తుంది. మనం శాంతంగా ఉన్నప్పుడే గొప్ప పనులు చేయగలం. ఇది యూనివర్సల్ ట్రూత్ గురువు గారు మన స్వామి వివేకానంద ఎన్నో సంవత్సరాల క్రితమే చెప్పారు. నెక్స్ట్, శాంతం విజయం కావాలనంటే శాంతం ఉండాలి. నెక్స్ట్, విజయానికి ఎవరు దేనికి అర్హులో వారికి దానిని అందకుండా ఆపే శక్తి ఈ విశ్వంలో దేనికి లేదు. మొదట అర్హత పొందండి. చూడండి, ఇది జీవితాన్ని మార్చేసేది. నా స్టూడెంట్ని అడిగితే, ఒక స్టూడెంటు నేను అతనికి నెలకు 500-600 ఇచ్చేవాడిని ఫుడ్ లేదనంటే, అటువంటి స్టూడెంటు ఒక 4-5 సంవత్సరాల తర్వాత గూగుల్లో సంవత్సరానికి 2 కోట్లు శాలరీకి జాయిన్ అయ్యాడు. నీ ఏ ప్రిన్సిపల్ అంటే ఇతరులను మోటివేట్ చేయడానికి నేను అడిగేవాడిని, ఏ ప్రిన్సిపల్ నేను ఇచ్చిన బుక్లో ఏ ప్రిన్సిపల్ నీ జీవితాన్ని ఎలా మార్చిందంటే ఇది చెప్పాడు. నాకు సంవత్సరానికి 1 కోటి రూపాయలు సంపాదించాలని ఉంటే ఉండొచ్చు, ఎవరికైనా 1 కోటి ఏంటి 100 కోట్లు ఉండొచ్చు, అన్లిమిటెడ్. ఈ విశ్వానికి హద్దులు లేవు, మీరు ఎంతైనా కోరుకోవచ్చు. కానీ ఆ కోరుకున్న దానికి మీరు అర్హులా కాదా అది మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోవాలి. అర్హత పొందాలి. అర్హత పొందిన తర్వాతనే మీ అర్హతను బట్టి మీకు ఎంత కావాలో అంత వస్తుంది, అంత సంపద వచ్చి తీరుతుంది. దాన్ని ఆపే శక్తి ఈ విశ్వంలో ఎవరికి లేదు. నా తలరాత ఇంతే, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడవద్దు. మనం శాంతంగా కూర్చొని ఇందాక గొప్ప ప్రశ్నలు, ఇందాక అడిగిన ప్రశ్నలన్నిటికీ స్వామి మాటల్లో సమాధానాలు దొరుకుతాయి. చూడండి, దేనికి కూడా మన ముక్కు మూసుకొని భారతదేశం లోపల ఉంటే ఇన్ని దాడులు ఎలా జరుగుతాయి? సరిహద్దుల్ని గాలికి వదిలేస్తే జరుగుతాయి. సరిహద్దుల్ని గాలికి వదలమని ఎవరు చెప్పారు? నెక్స్ట్, అర్హత పొందాలి. నీకు 1 కోటి రూపాయలు శాలరీ కావాలి సంవత్సరానికంటే, ఎందుకు నా శిష్యులే ఉన్నారు 2.5 కోట్లు 3 కోట్లు గూగుల్లో యాహూల్లో చేసేవాళ్ళు. వాళ్ళకి అర్హత ఉంది కాబట్టే వచ్చింది. నెక్స్ట్, నాయకుడు ఏదైనా సరే మన జీవితంలో అనుకున్నవి సాధించాలంటే నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ క్వాలిటీస్ తప్పనిసరిగా ఉండి తీరాలి. అదొక సొల్యూషన్. ఆ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? నాయకుడు అంటే ఎలా? నాయకుడు గొప్ప సేవకుడు కావాలి.
గొప్ప సేవకుడే నాయకుడు. ఇతరులపై అధికారం చలాయించని వాడే నాయకుడు. ప్రేమ మాత్రమే నాయకుని లక్ష్యం కావాలి. ప్రేమగా మాట్లాడాలి. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప సమస్య ఏంటో తెలుసా అండి? ప్రాబ్లమ్ ప్రజెంట్ చాలామందికి షార్టేజ్ ఆఫ్ లీడర్స్. ప్రపంచంలో అసలైన నాయకులు లేరు, భారతదేశంతో సహా. నాయకుల కొరత ఎదుర్కొంటున్న దీన్ని పరిష్కరించే సామర్థ్యం యువత మీదే ఉంది. ఫ్యూచర్ లీడర్స్. కోర్స్ మన సనాత్ ఇందాక కుప్పవారు చెప్పారు, భారతదేశంలో ముందు ముందు అనేక మంది మహాత్ములు పుడతారు. మనకి ఆందోళన పడవలసిన అవసరం లేదు. మనం సంధికాలంలో ఉన్నాం. నెక్స్ట్, ఇప్పుడు కూడా చూడండి, దేనికి రాజులకి తృప్తి ఉండకూడదన్నారు, అలాగే బ్రాహ్మణోత్తములకి అసంతృప్తి ఉండకూడదు. ఇది మనం చూసుకోవాల్సిన బాధ్యత సంఘంలో ప్రతి ఒక్కరిది. నాయకుడికి తృప్తి ఉండకూడదు. దానికి నాయకుడికే కాదు, జనరల్గా ఎవరికైనా సరే తృప్తి ఉంటే అభివృద్ధి ఆగిపోతుందని అంటారు. అందువల్ల స్వామి వివేకానంద ఆ రోజుల్లోనే చెప్పారు, సత్యము నుండి, నేను నెక్స్ట్ లెవెల్ అనమాట, సత్యము నుండి పరమ సత్యమునకు, మంచి నుండి అంతకంటే మంచికి, అత్యంత శ్రేష్టత్వమునకు రావాలి. నెక్స్ట్ లెవెల్. ఒక గోల్ రీచ్ అయిన తర్వాత మనం నెక్స్ట్ గోల్కి వెళ్ళాలి. ఎప్పుడూ కూడా ఆగిపోవద్దు. అది స్వామి చెప్పింది. నెక్స్ట్, ప్రతి జాతికి ఒక ప్రధాన జీవన స్రవంతి ఉంది. మన భరత జాతికి అది ధర్మం. దాన్ని బలిష్టం చేయాలి. మన జీవన స్రవంతి, మన భారతదేశం యొక్క సెంట్రల్ థీమ్ ధర్మం. ఎప్పుడైతే ధర్మాన్ని మనం బలిష్టం చేశామో మన జీవితాలు చేయాలి అన్నిటికీ మనకు కావలసినవన్నీ కూడా మనం రక్షిస్తున్న ధర్మమే మనకి ఇస్తుంది. ఆలోచించండి. స్వామి చెప్తారు, ఎప్పుడు ఇలాంటి మాటలు వినేటప్పుడు వినండి, ప్రశాంత చిత్తంతో వినండి, ఆలోచించండి, ఆచరణలో పెట్టండి. నెక్స్ట్, ఆచరణ. స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస దేహత్యాగం చేసినప్పుడు అటువంటి రామకృష్ణ మిషన్లు దేశంలో కొన్ని వందలాది ఉన్నాయి. రామకృష్ణ పరమహంస శిష్యులు కేవలం 10 మంది మాత్రమే, 10 మందే. అప్పుడు స్వామి వివేకానందతో పాటు ఆయన టీము జస్ట్ 10 మంది. రామకృష్ణ పరమహంస గురించి అసలు ఎవరికి తెలియదు, ఎక్కువ మందికి. ఆయన గురించి తెలియడానికి, అందరికీ తెలియడానికి కారణం ఎవరు? స్వామి వివేకానంద. గురువు శిష్యులంటే అలా ఉండాలి. ఆ గురు శిష్య రిలేషన్ చూడండి, ఆలోచించండి. శిష్యుడి యొక్క గొప్పతనం, గురువు యొక్క గొప్పతనం. గురువు గురించి ఎవరికో తెలియదంటే అక్కడ గురువుని ఎప్పుడు మనం తక్కువ అంచనా వేయకూడదు. కానీ శిష్యుడి యొక్క గొప్పతనాన్ని మనం స్వామిని చూసి నేర్చుకోవాలి. మనం అందరం భగవంతుని బిడ్డలం అని అంటాం, కానీ ఆచరణలో సాటి మనిషిని సోదరునిగా చూడలేం. ఏంటి ప్రయోజనం? ఎప్పుడు స్వార్థం. ఇది స్వామి ప్రశ్నిస్తారు. ఆచరణలో పెట్టాలి. భగవంతుని బిడ్డలం అంటాం, భగవంతుడు మన తండ్రి, నాకు తండ్రి, మీకు తండ్రి, మీరంటే నాకు ఇష్టం ఉండదు. ఇంకెప్పుడు నేను ఆచరణలో ఏం పెట్టినట్టు కదా? ఇది ఆలోచించుకొని అందరం భగవంతుని బిడ్డలమే కాబట్టి భగవంతుడి దయ మన ఆశయ సాధనలో, మన కార్యంలో భగవంతుని కృప ఉండాలనంటే మనం ఏ విధంగా మన లైఫ్ స్టైల్ ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, దాత. స్వామి వివేకానంద చెప్పిన మరో మహామంత్రం దాత. ప్రపంచంలో ఎప్పుడు దాతగా ఉండు. మన తెలుగు సినిమాలో ఒకటి ఉంటుంది కదా, మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు. చూసారా? ప్రపంచంలో మనుషుల్ని ఒక రకంగా విభజించాలంటే గివర్స్ అండ్ టేకర్స్. ఎప్పుడైనా సరే టేకర్స్ అనేక సమస్యలతో ఎంత తీసుకున్నా, కోట్లు తీసేసుకున్నా వాడికి మనశ్శాంతి ఉండదు. కానీ గివర్కి మాత్రం జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు జీవితంలో ఆనందంగా ఉండాలి, మీ సంతానం, మీ లెగసీ అద్భుతంగా ఉండాలి అని అంటే గివర్గా ఉండండి, దాతగా ఉండండి. ఇది ఒక సీక్రెట్, స్వామి చెప్పిన సీక్రెట్. ప్రపంచంలో ఎప్పుడు దాతగా ఉండు, షరతులు పెట్టకు. ఎవరికైనా చారిటీ ఇస్తే షరతులు పెట్టకు, అప్పుడు నీకు కూడా షరతులు పెట్టబడవు. నువ్వు ఎలా ఉంటే నీకు అదే, నువ్వు ఎటువంటి కర్మ చేస్తే అటువంటి కర్మే నీకు వస్తుంది. నువ్వు షరతులు పెడితే నీకు షరతులే పెట్టబడతాయి. చూడండి, ఫస్ట్ పే. నేను ఒక మహానుభావుడు చెప్పింది గత దాదాపు ఒక 10-15 సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నా.
శాలరీ రాగానే ఫస్ట్ మా ఇంట్లో కిరాణా సామాన్లు బియ్యం కొనుక్కోవడానికి ముందే 10% చారిటీ ఇచ్చేస్తా. ఇస్కాన్ అన్నదానం ఇచ్చేస్తే 10%. నేను ఒక్కొక్కసారి మేము మర్చిపోయినప్పుడు మా మిసెస్ వచ్చి ఎవరికైనా డబ్బులు కావాలంటే అమ్మో అది చారిటీ ఇచ్చామా లేదా ఇమ్మీడియట్ ల్యాప్టాప్ ఓపెన్ చేయడం, చారిటీకి ఇవ్వడం, చారిటీకి ఇచ్చిన తర్వాత మాత్రమే వేరే ఖర్చులు పెట్టడం. ఈ ఒక్క సూత్రం నా జీవితాన్ని మార్చేసింది. మన స్వామి ఎక్కడి నుంచే చెప్పారు, ఈ పవిత్ర వేదిక నుంచే పుణ్యాన్ని సంపాదించాలని. పుణ్యం రక్షణ కవచంలాగా, దివ్య రక్షణ కవచం మనల్ని ఎప్పుడు రక్షిస్తూ ఉండాలని అంటే ప్రయత్నపూర్వకంగా పుణ్యాన్ని సంపాదించాలి. దానికి సులువైన మార్గాలు అన్నదానం, జ్ఞానదానం. మీరు సంపాదించిన దానిలో కొంత భాగాన్ని అన్నదానానికి ఇవ్వండి, ఎప్పుడూ దాతగా ఉండండి. నెక్స్ట్, తపస్సు నిష్కామ కర్మ. పరులకై పాటుపడుటయే తపస్సు. గురుగారు ఇందాక చెప్పారు. ధర్మం అంటే ఏంటి? ఇతరులకి సేవ చేయడమే. మానవ సేవే మాధవ సేవ, నరసేవే. ఈ చెప్పడానికి బాగానే ఉంటాయి, కానీ ఎంతమంది పాటిస్తున్నా? అది అందరూ పాటిస్తే భారతదేశం ఈ రోజున ఇలా ఉండదు. తపస్సు ఎంత కష్టమో నిష్కామ కర్మ కూడా అంతే కష్టం, కానీ దానివల్లనే మీకు శక్తి వస్తుంది. చూడండి, పరులకు సేవ చేయడం వల్లనే మీకు శక్తి వస్తుంది, నిష్కామ కర్మ వల్లనే శక్తి వస్తుంది. మీరు ఇది కష్టమని వీటికి దూరంగా ఉన్నారా, మీరు శక్తిహీనులైపోతారంటారు స్వామి వివేకానంద. మీకు శక్తి కావాలంటే, మీకు కావలసిన జీవితం మీరు అనుభవించాలంటే తపస్సు నిష్కామ కర్మ అవసరం. నెక్స్ట్, భయం. చూడండి, ఇది కూడా చాలామంది క్యాజువల్గా చదువుతారు. అన్నిటికీ భయమే. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయం. భయమే మృత్యు, భయమే పాపం, భయమే అధర్మం, భయమే దోష. ఇది చదువుకుంటే ఉపయోగం ఉందండి? ఇది ఫీల్ అవ్వాలి. భయమే మృత్యువు, భయమే మృత్యువు, భయమే పాపం. ఇది మనం బీ ఫియర్లెస్. ప్రతి వారికి భయం ఉంటుందండి. భయం ఉంటే అయ్యో నాకే భయం ఉంటుంది, నరేంద్ర మోడీ గారికి భయం ఉండదు అనుకోవద్దు. ఆయనకు కూడా భయం ఉంటుంది. ఆయనకి రాహుల్ గాంధీని చూస్తే భయం, రాహుల్ గాంధీకి ఈయన చూస్తే భయం. వాళ్ళకు కూడా భయాలు ఉంటాయి. కానీ భయం, ఇన్స్పైట్ ఆఫ్ ఫియర్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. యూ షుడ్ నాట్ స్టాప్. విజయం పొందిన వాళ్ళకి అపజయం పొందిన వాళ్ళకి అదే తేడా. భయపడి ఆగిపోతారు వీళ్ళు, భయపడుతూనే పనులు చేస్తూ ఉండాలి. భయం లేకుండా ఉండడం అన్నది అలాంటి మనిషే ఉండడు. కాబట్టి భయం సహజం. ఇన్స్పైట్ ఆఫ్ ఫియర్ యూ హ్యావ్ టు యాక్ట్. నెక్స్ట్, ఎవరి కాళ్ళపై వారు నిల్చున్నట్లు చేసేది అసలు విద్య. ఇప్పుడు చూడండి, అన్ని ఫ్రీబీస్ ఇస్తున్నారు, అన్నీ కూడా రకరకాల అన్నీ ఇంటికే ఇచ్చేస్తున్నారు. ఉచిత పథకాలు. ఉచిత పథకాలతో సమస్యలు పరిష్కారం అవ్వవు. మీకు బంగారు కొండలు తీసుకొచ్చి ఒక ఊరిలో పెట్టినా ఆ ఊరికి సరిపోవు. అందువల్ల ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసేదే అసలు విద్య. నెక్స్ట్, ఒక చిన్న విన్నపం అండి. ఇప్పుడు మీరు ప్రశ్నలు ఎవరైనా వేసేవారు ఉంటే దయచేసి రాసి కాగితం రెడీగా పెట్టుంచండి. మా రాజశేఖర్ గారు వస్తారు. నిలబడబ్బా, ఈయన పేరు రాజశేఖరు, ఈయన వస్తారు, ఈయనకి ఇవ్వండి. ఆ ప్రశ్నకి మనం ప్రశ్నలు వేద్దాం, ఆయన ఆన్సర్ కూడా చెప్తారు. తర్వాత ఈ లెక్చరు కంప్లీట్ అవుతుంది. దయచేసి అడగండి. వాట్ ఎవర్ యూ వాంట్ ఆస్క్ టిల్ యూ గెట్ వాట్ ఎవర్ యూ వాంట్. అడుగుతూనే ఉండాలి. అడగనిదే అమ్మాయినా బోవ పెట్టదంటారు కదా, ఒక సక్సెస్ ప్రిన్సిపల్. నెక్స్ట్, చూడండి, పవర్ సర్కిల్. నచికేతుని వలె శ్రద్ధావంతులైన 10 మంది యువతతో స్నేహం చేయము అని స్వామి వివేకానంద యువకులకి చెప్తున్నారు. యువకులు అంటే యువకులు. వారు ప్రపంచమును మార్చివేయగలరు. చూడండి, ఎగ్జాంపుల్ రామకృష్ణ మిషన్ 10 మంది ఇప్పుడు ప్రపంచంలో ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంది. క్వాంటిటీ కాదు ఇక్కడ ముఖ్యం, క్వాలిటీ. జస్ట్ 10 మంది శ్రద్ధావంతులు 10 మంది చాలు. ఇలాంటి పవర్ సర్కిల్, ఇటువంటి వాళ్ళతో మాత్రమే స్నేహం చేయండి. నెక్స్ట్, టీం బిల్డింగ్. మన టీములో ఎటువంటి వాళ్ళు ఉండాలి? శ్రీరాముడు టీము, సుగ్రీవుడు, హనుమంతుడు. పాండవులు టీం, శ్రీకృష్ణుడు. చూడండి, కౌరవుల సేన ఎంత పెద్దది, పాండవుల సేన ఎంత చిన్నది. ఎవరు గెలిచారు, ఎవరు విజయం సాధించారు? టీం. క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. నెక్స్ట్, ఆలోచన. యద్భావం తద్భవతి. ఇది చూడండి, ఇది జీవితాన్ని మార్చేసేది. యద్భావం తద్భవతి. ఇది సింపుల్ అండి. ఇది నాకు గొప్ప ఆశ్చర్యం. అరే, ఎన్ని సంవత్సరాల నుంచి పుట్టిన దగ్గర నుంచి వింటున్నాం,
ఎందుకు మనుషులు అనుకున్నది సాధించలేకపోతున్నారు? యద్భావం తద్భవతి. నువ్వు యువకులు వాళ్ళ ఆశయం పెట్టుకునేటప్పుడు ఎలా ఉండాలంటే 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత నేను ఈ విధంగా తయారవ్వాలనుకుంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముఖేష్ అంబానీలా తయారవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడే అనుకోవాలి, యాక్ట్ యాజ్ ఇఫ్ అంటే ఇప్పుడే ముఖేష్ అంబానీని అయిపోయాను అనుకో, నా బిహేవియర్ ఎలా ఉంటుంది, నేను ఎలాంటి బుక్స్ చదువుతాను, ప్రొద్దున ఎలా లేస్తాను, ఎలా ఆలోచిస్తాను, ఎలాంటి బుక్స్ చదువుతాను, ఎలాంటి మనుషులతో కలిసి తిరుగుతాను, నా పవర్ సర్కిల్ ఎలా ఉంటుంది అన్నది ఆ ముఖేష్ అంబానీని నేనే అయిపోయాను అనుకొని యాక్ట్ యాజ్ ఇఫ్. యద్భావం తద్భవతికి మేము స్కిల్ డెవలప్మెంట్లో ఇది నా ఓన్ పర్స్పెక్టివ్, ఒక్కొక్క దృష్టికోణం ఒక్కొక్కరిది. ఈ మీలాంటి మహానుభావులతో అంటే స్టూడెంట్స్తో అనేక మందితో మాట్లాడిన తర్వాత కొన్ని మనకి అద్భుతమైన గుళికలు దొరుకుతుంటాయి. ఆ గుళికలతో వచ్చేసిందే యాక్ట్ యాజ్ ఇఫ్. నేను ఎప్పుడో అనుకున్నది ఇప్పుడే ఈరోజే అయిపోయాను నేను. ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే, మీరు ఎలా తయారవ్వాలనుకుంటున్నారో మీ రంగంలో ఆల్రెడీ అలా తయారైపోయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని గురించి తెలుసుకోండి. ఆ గురించి తెలుసుకొని వాళ్ళగా అయిపోయినట్టుగా మీరు మీ ప్రతి పని ఉండాలి. యాక్ట్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ రీచ్డ్ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ గాట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. యాక్ట్. అది నెక్స్ట్. మనసును స్వాధీనం చేసుకున్నట్టయే ముందు నేర్చవలసినది. అసలు ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ ఏంటంటే మన మనసు మీద మనకు కంట్రోల్ ఉండాలి, లేకపోతే పిహెచ్డీ చేసినా వేస్టే. అందుకని స్వామి వివేకానంద ఒకసారి లైబ్రరీకి వెళ్ళి ఒక బుక్ అడుగుతారు, ప్రాచీన గ్రంథం. ఆ లైబ్రరీ అని అంటాడు, ఇది ఉంది కానీ ఎవరు అడగలేదు, కొన్ని సంవత్సరాల నుంచి వెతకాలి, టైం పడుతుందంటే వెతుకు ఆయనేమో 15-20 రోజులు తిరుగుతారు, ఈయన ఇంకా వెతకలేదు, దొరకలేదు అని చెప్పి 15 రోజుల తర్వాత ఎంతో కష్టపడి లైబ్రరీని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత స్వామి అక్కడ కూర్చొని ఒక పావుగంట అరగంటలో చదివేసి ఇచ్చేస్తారు. ఆ లైబ్రేరియన్కి ఒళ్ళు మండిపోతుంది. నేను 15 రోజులు 20 రోజులు వెతికిన బుక్ని ఈయనేమో ఇలా చూసి ఇచ్చేశాడు అని చెప్పి తిడతాడు ఆయన్ని. తిడితే అప్పుడు స్వామి అంటారు, చూడండి, ఆల్ ఆర్ నాట్ ఫూల్స్ లైక్ యూ. సమ్ పీపుల్ రీడ్ లెటర్ బై లెటర్, సమ్ పీపుల్ రీడ్ వర్డ్ బై వర్డ్, some people read sentence by sentence, some people read para by para, some people read page by page, but I read book by book అంటాడు ఆయన. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇలా కాదు, నేను ఈ బుక్ అంతా చదివేసావంటే చదివేశాను అంటాడు. అయితే నేను దీంట్లో చూసి ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలని అంటే ఆయన 2-3 ప్రశ్నలు అడుగుతాడు. పెద్ద బుక్. ఆయన కరెక్ట్గా బుక్లో ఉన్నదే సమాధానం చెప్తారు. చెప్తే ఆశ్చర్యపోయి ఆ లైబ్రేరియన్ ఆయన్ని కాళ్ళ మీద పడతారు. అటువంటి ఏకాగ్రత కావాలి మనిషికి. విద్య యొక్క మెయిన్ ఉద్దేశం అదే. అది లేకపోతే ఎంత చదువుకున్నా వేస్ట్, పిహెచ్డీ చదువుకున్నా వేస్ట్. ఇది చేయాలనంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలి. సాధ్యం, అన్నీ సాధ్యమేనండి. ఇది స్వామి వివేకానంద చెప్పిన ప్రతి పని సాధ్యమే, మీరు ఆచరణలో పెట్టాలి. నెక్స్ట్, భారతీయులైన మన సహజ శాంతి లక్షణాలకి కొన్ని వీరోచిత లక్షణాలు మేళవించినచో సరిహద్దుల నుంచి ఇన్ని దాడులు జరిగేవి కాదు. ఇందాక ఎవరు అడిగారు, ఆ వీరోచిత లక్షణాలు లేవు. శాంతి కాముకులం మనం. ఈ విశ్వమందు కని విని ఎరుగని మానవ జాతి నిర్మాణం కాగలదు. ఈ విశ్వమందు కని విని ఎరుగని మానవ జాతి నిర్మాణం కావాలి అని అంటే మన సహజ శాంతి లక్షణాలకి కొన్ని వీరోచిత లక్షణాలను మేళవించాలి. ఇదే ఆశయంగా మేము స్కిల్ డెవలప్మెంట్, నేను 5 సంవత్సరాల సర్వీసు వదిలేసి విఆర్ఎస్ పెట్టి నేను ఓన్ అకాడమీ పెట్టి, నా గురువులు చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద, శ్రీకృష్ణుడు, ఆర్య చాణక్యుడిలాగా నేను అనేక మంది చంద్రగుప్తులను తయారు చేయాలని, ప్రతి తెలుగు కుటుంబంలో ఒక చంద్రగుప్తుడు ఉండాలని నేను ఆన్లైన్ అకాడమీ స్టార్ట్ చేశాను. నెక్స్ట్, ఓన్లీ 10 people బిహైండ్ రామకృష్ణ మఠ్. ఆచరణ. చూడండి, ఆచరణ. మిగతా వాళ్ళకి రామకృష్ణ మిషన్కి తేడా ఏంటి? ఆచరణ. మిగతా వాళ్ళు చేయలేదు, ఈయన చేశారు. అందుకనే టేక్ యాక్షన్. నెక్స్ట్, ఆచరణలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
పని ఇప్పుడు భారతదేశంలో కొంతమంది ఉంటారు ఆర్యులు, కొంతమంది భారతదేశం వస్తే కొంతమంది గ్రీస్ వెళ్ళిపోయారు. ఇక్కడ వాతావరణానికి మనం చేయాల్సింది పని విశ్రాంతి, పని విశ్రాంతి, పని విశ్రాంతి, వర్క్ రెస్ట్, వర్క్ రెస్ట్. ఎప్పుడు కూడా మీరు కంటిన్యూగా పని చేయొద్దు, రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ నిత్య వ్యాయామం చేయాలి. వజ్రము కంటే మన స్టైల్ ఎలా ఉండాలంటే, మన జీవితంలో సాధించాలంటే వజ్రం కంటే కఠినంగా ఉండాలి, పుష్పం కంటే సుకుమారంగా ఉండాలి. కాటు వేయకుండా పడగ విప్పాలి. ఎప్పుడూ కూడా పగ ప్రతీకారం ఇలాంటివి ఉండకూడదు. ఎందుకనంటే ప్రేమ కానీ ద్వేషం కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే అక్కడికే వస్తాయి. మీ నుంచి ఏది స్టార్ట్ అయితే అక్కడికే వస్తుంది. ప్రేమ స్టార్ట్ అయిందా ప్రేమ ఇక్కడికి వస్తుంది. ద్వేషం స్టార్ట్ అయితే మీ చుట్టూ ఉన్న ఓరాన్ని మొత్తం మీ ఓరాన్ని చిల్లులు చేసుకొని వెళ్ళిపోతుంది. అందువల్ల ఓరా చాలా ఆ ద్వేషం నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ చాలా డేంజర్. ఆచరణ. నెక్స్ట్ విజయరహస్యం. ఫలితంపై శ్రద్ధ కంటే ఎప్పుడు గోల్ మీద ఫైనల్ డెస్టినేషన్ మీదే కాదు, ఈ ప్రాసెస్ని కూడా మీ జర్నీని కూడా ఎంజాయ్ చేయాలి, జర్నీని కూడా ఎంజాయ్ చేయాలి. నెక్స్ట్ మానవ పరిధి. చూడండి, మానవ పరిధి భగవంతుని పరిధి. ఇది మానవ పరిధి అంటే ఇప్పుడు నా పరిధి ఉన్నది, నేను ఏదైనా సాధించగలను నా పరిధి. కానీ నా కేంద్రం, నేనున్న చోట కేంద్రంగా నాది అనంతమైన పరిధి. కానీ భగవంతుడిది, ఆయనది కూడా అనంతమైన పరిధే, కానీ ఆయన కేంద్రం అన్ని చోట్ల ఉంటుంది. మనం ఎక్కడుంటే అక్కడే కేంద్రం. సర్కిల్ని దృష్టిలో పెట్టుకోండి, మనం ఎక్కడుంటే అక్కడే కేంద్రం. కానీ భగవంతుడు అన్ని చోట్ల కేంద్రంగా అనంతంగా పనిచేస్తాడు. భగవంతుడి శక్తి ఎంతదో మానవ శక్తి కూడా అంతే గొప్పది. మనం ఏది కావాలనుకున్నా అది తేలికగా సాధించగలం. ఇది మన సనాతన ధర్మం మనకు చెప్పింది. మొదటి ప్రశ్న వైష్ణవి గారు. ఎవరమ్మా లేచి నిలబడి, నువ్వు చిన్నపిల్లవనే మొదటి నీ ప్రశ్న తీసుకున్నా. జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు ఉంది జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు సరైనవా కాదా అని ఎలా తెలుసుకోవాలి? ఒకటో ప్రశ్న. తర్వాత ఇన్నర్ గైడెన్స్ని ఎలా స్ట్రాంగ్గా మార్చుకోవాలి? జీవితంలో మనం తీసుకున్న నిర్ణయాలు మంచివా కావాలంటే కొలమానం ఏంటంటేనమ్మా, అవి మనకి వ్యక్తిగతంగా, మన కుటుంబానికి, మన సంఘానికి కూడా మంచి చేయాలి. హయ్యెస్ట్ గుడ్ ఆఫ్ ఆల్ కన్సర్న్, ఇది రాసుకోండి. వాట్ ఎవర్ యూ టేక్ ఇట్ షుడ్ బి హయ్యెస్ట్ గుడ్ ఆఫ్ ఆల్ కన్సర్న్ జరగాలి. ఆల్ కన్సర్న్ అంటే ఎందుకన్నానంటే ప్రతిదీ అందరికీ వర్తించదు కదా. ఆల్ కన్సర్న్ హయ్యెస్ట్ గుడ్లో ఉండాలి. అది. అలాగే సెకండ్ ప్రశ్న, వివేకానందుల వారు కాదండి, అది అంత ప్రశ్నలో రెండవ భాగం. ఇన్నర్ గైడెన్స్ని ఎలా స్ట్రాంగ్గా మార్చుకోవాలి? ఇన్నర్ గైడెన్స్ని స్ట్రాంగ్గా మార్చుకోవాలని అంటే మీరు ప్రతిరోజు తప్పనిసరిగా మెడిటేషన్ చేయండి. ఈ రీసెర్చ్లు చెప్పినవి ఏంటంటే 10%, 24 గంటలు సాధ్యం కాదు. 24 గంటల్లో 2 గంటలు కనీసం 2 గంటలు ప్రతిరోజు క్రమం తప్పకుండా మెడిటేషన్ చేసిన వారికి ఆత్మసాక్షాత్కారం జరిగిందని, వారు ఆత్మశక్తితో అత్యంత తేలికగా గొప్ప గొప్ప పనులు చేయగలిగారని రీసెర్చ్లు చెబుతున్నాయి. అందువల్ల మీ ఇన్నర్ గైడెన్స్, మీ ఇన్ట్యూషను మీకు కావలసినప్పుడు, పనిలో ఉన్నప్పుడు మీకు కరెక్ట్ మీకు సలహా లోపల నుంచి రావాలని అంటే మెడిటేషన్ ఒకటే మార్గం. తర్వాత మరొక ప్రశ్న. ఈ అమ్మాయి కూడా చిన్నమ్మాయే, రజిత. సనాతన పరిరక్షణకు నేటి యువత ఎంత మేర పాటుపడుతున్నారు? నేటి యువత సోషల్ మీడియాని ఫాలో అయినట్లు సనాతన ధర్మాన్ని పాటించట్లేదు కదా. మన సనాతన ధర్మం పరిరక్షకులుగా ఎలా మారుతారు? వారికి సనాతన ధర్మ విలువలు ఎలా తెలుస్తాయి? యువత యువకులకి సనాతన ధర్మ ఇప్పుడు చూడండి, ప్రపంచంలో అసలు ఒక మాట వినండి, ప్రపంచం వ్యాప్తంగా అనేక దేశాలు, 200 దేశాలు ఉన్నాయి కదా. నేను పిహెచ్డి చేయడంలో భాగంగా 20 దేశాలకు చెందిన 100 థీసిస్లు చదివా. అది చదివిన తర్వాత నాకు వచ్చిన ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న మానవులందరూ భారతదేశంలో ఉన్న హైందవుడికి అనేక విధాలుగా రుణపడి ఉన్నారు. అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు భారతదేశానికి రుణపడి ఉన్నాయి. ఇది ప్రపంచంలో అనేక సందర్భాలలో జరిగిన మహా ఉత్పాతాలకి భారతదేశమే రక్షించింది ప్రపంచాన్ని, మనుషుల్ని కూడా.
ఇటువంటి గొప్ప దేశ సంస్కృతిని మర్చిపోయారు. అందుకనే ఇప్పుడు మన రాంబాబు గారి ఇలాంటి చాణక్య వేదిక ఇలాంటి వారితో కలిసి ఉండాలండి. అదే చెప్పారు కదా, ఇందా గురుగారు చెప్పారు. సాయంకాలం ప్రతి సాయంకాలం ఏం చేయాలి? మీ కాలేజీ అయిపోగానే సంఘ సేవకు వెళ్ళాలి. కాలేజీ అయిపోగానే సాయంకాలం పూట ఊరి సెంటర్లో కూర్చొని రామాయణ మహాభారతాలు ఇతిహాస పురాణాలలో ఉన్న గొప్ప గొప్ప రహస్యాలు తెలుసుకోవాలి. అవేవి పుక్కిటి పురాణాలు కాదు. మీరు గొప్ప వ్యక్తులుగా తయారు కావడానికి, గొప్ప పనులు చేయడానికి కావలసిన శక్తి అంతా దాంట్లో ఉంది. ఆ దృష్టితో చదవండి, ఆ దృష్టితో చదవాలి, తెలుసుకోవాలి. ఈ కనెక్షన్ పోయింది, డిస్కనెక్ట్ అయిపోయారు. పూర్వం కనీసం టీవీ అయినా ఇంట్లో కలిసి చూసేవారు. ఇప్పుడు మొబైల్స్ వచ్చిన తర్వాత టీవీల దగ్గర కూడా ఎవరో కూర్చోవట్లేదంట. ఎవరి మొబైల్ వాళ్ళే. దుప్పట్లో మిన్నాగుల్లాగా దుప్పట్లో పడుకుని పోయి అమ్మా నాన్న తిడుతున్నారని పడుకొని కూడా చూసుకుంటున్నారు మొబైల్స్. అలాగే అలాగే అలాగే. నెక్స్ట్ క్వశ్చను, రామకృష్ణ పరమహంసకి వివేకానందుడికి ఉన్న అవినాభావ సంబంధం ఎలా జరిగింది? రాజేశ్వరి గారు అడిగారు. ఇది ఎలా జరిగిందంటే, నేను దాదాపు 1984లో అప్పుడు బాగా డీప్గా చదివాను. నాకు గుర్తున్నంత మేరకు చెప్తానమ్మా. రామకృష్ణుడు స్వామి వివేకానంద చాలా అసలు నాకు దేవుడి మీదే నమ్మకం లేదు, నాకు దేవుణ్ణి చూపించండి, మీరు చూశానంటున్నారు కదా చూపించండి అని అంటే ఆయన అనేక మందిని అడిగాడు. స్వామి వివేకానంద అనేక మందిని అడిగి ఆఖరికి విసిగి వేసారి సంతృప్తికరంగా జవాబు చెప్పేవాళ్ళు లేక రామకృష్ణుడి దగ్గరికి వస్తారు. రామకృష్ణ పరమహంస ఈయనకి సరైన సమయం వచ్చిందని చెప్పి ఆయన పాదంతో ఆయన గుండెల మీద అలా ఆయన పాదం పెడతారు. పెట్టినప్పుడు కొన్ని గంటల పాటు స్వామి వివేకానంద ధ్యానంలో ఉండిపోతారంట. దాని తర్వాత ఈ సంఘటన జరిగిన తరువాత ఆయనకి స్వామి వివేకానందకి ఎటువంటి ప్రశ్నలు మిగలలేదు. అంతకుముందు అనేక వందల ప్రశ్నలతో సతమతమవుతూ ఉండేవారు. ఆ ప్రశ్నలన్నీకి సంతృప్తికరంగా జవాబు చెప్పిన వారు రామకృష్ణ పరమహంస. ఆయన నాకే గురువు, స్వామియే గొప్ప మేధావి. అటువంటి మేధావి తనకు తగిన గురువు దొరికారని చెప్పి ఆ సంఘటన తరువాత నిర్ణయానికి వచ్చారమ్మా. అది అద్భుతమైన సంఘటన. అది ధన్యవాదములు. మరొక ప్రశ్న, వివేకానందుల వారు చెప్పిన సిద్ధాంతాలు పాటిస్తే హిందుత్వం నిలబడుతుందా? పాటిస్తే ఏం పాటించాలి? ఆర్య ద్రవిడ సిద్ధాంతం గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు చూడండి, స్వామి వివేకానంద ఇప్పుడు చెప్పిన ప్రతి మాట కూడా హిందూ ధర్మం, అన్ని సమస్యలకి పరిష్కారం ఆధ్యాత్మికత, స్పిరిచువల్ సైన్స్. మీరు గొప్ప గొప్ప వాళ్ళ మల్టీ బిలియనీర్ జీవితాలు చదవండి. ప్రతి ఒక్కరికి పాశ్చాత్య దేశాల్లో ఉన్న స్టీవ్ జాబ్స్ కానీ కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన వారు కూడా ఆధ్యాత్మికంగా గొప్ప ఉన్నతిని సాధించిన వారే. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించిన వారు భౌతికంగా ఏమీ సాధించలేరు. అదొకటి గుర్తుపెట్టుకోండి. అందువల్ల స్వామి చెప్పిన మాటలు పాటిస్తే తప్పనిసరిగా మన హిందూ ధర్మం, సనాతన ధర్మం తప్పనిసరిగా రక్షింపబడుతుంది. తర్వాత ప్రశ్న శివకామేశ్వర్ గారు అడిగారు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ అన్నారు. ఈ డెమోక్రసీలో క్వాంటిటీనే గెలుస్తోంది కదా, ఎలా అన్వయించి చూడాలి? అవును, అది కరెక్టే. కానీ ఇప్పుడు చూడండి, క్వాంటిటీ ఇప్పుడు చెప్తున్నా కదా, క్వాలిటీ ఇప్పుడు 1% పీపుల్, 2% పీపుల్ మిగతా 99% పరిపాలిస్తున్నారు. 99% ప్రజలు ఎటువంటి ఆలోచనలు లేకుండా ఉన్నదాంతో సంతృప్తిపడి రకరకాలుగా ఏవి అసలు సీరియస్గా తీసుకోవడం లేదు. ఏది కూడా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చేయడం లేదు. ఆ 1% వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడు వాళ్ళు ఉన్నారు. ఆ 1% వాళ్ళు 99% పరిపాలిస్తున్నారు. అందువల్ల ఈ చూడండి, ఈ క్వాలిటీ అది చెడు క్వాలిటీ కావచ్చు, గుడ్ క్వాలిటీ కావచ్చు. కానీ ఎక్కువ మంది చెడు క్వాలిటీ ఉన్నవాళ్ళు అంటే శక్తివంతులైన చెడ్డవాళ్ళు శక్తిహీనులైన మంచి వాళ్ళని పరిపాలిస్తున్నారమ్మా. ఇది జరిగింది. అందువల్ల మనం ఏం చేయాలంటే దీనికి పరిష్కారం మంచి వాళ్ళని శక్తివంతుల్ని చేసే కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. మనుషుల్ని మంచి వాళ్ళుగా మార్చాలి. మా గురువుగారు శివానందమూర్తి గారు అంటారు, సర్వే జన సుజనా భవంతు. అంటే అందరూ కూడా ముందు మంచివాళ్ళుగా అవ్వాలి. మంచివాళ్ళు సర్వే సుజన సుఖినో భవంతు, మంచివాళ్ళు సుఖంగా ఉండాలి.
అంతేగాని సర్వే జనా సుఖినో భవంతు కాదు. దాంట్లో అందరూ రావణులు హిరణ్యకశిపులు ఉంటారు. వాళ్ళు సుఖంగా ఉండకూడదు. వాళ్ళు సుఖంగా ఉన్నారా మిగతా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. తర్వాత ప్రశ్న, ప్రస్తుతం యువతకి ఉపాధి అవకాశాలు లేక నిరాశాజనకంగా ఉంటున్న స్థితిలో స్వామి వివేకానంద బోధనలు ఏ విధంగా ఉపయోగిస్తాయి? ఏ విధంగా వారి భవితకు దారి చూపుతాయి మనుగడకు? రెండో ప్రశ్న వీళ్ళే ఈ పేర్రాజు గారు వేశారు. మానవ ప్రగతికి కొలమానం ఆర్థిక వృద్ధే లక్ష్యమా? ఓన్లీ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ కాదు. ఇప్పుడు చూడండి, మొదటి ప్రశ్న ఇందాకనే స్లైడ్స్లో ఉంది, సంఘ సేవ. ముందు చూడండి, మీరు మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, ఉపాధి కావాలి. ప్రతి వారికి ఉపాధి ముఖ్యం. కడుపుతో ఖాళీగా ఉన్నవాడికి ధర్మ సూక్ష్మాలు చెప్పి నువ్వు సనాతన ధర్మాన్ని పాటించు అని చెప్పి వాడికి అన్నం సంపాదించుకునే మార్గం చెప్పకుండా సనాతన ధర్మాన్ని చెప్పడం కరెక్ట్ కాదు. అందువల్ల ముందు జీవితంలో మనం బ్రతకడానికి కావలసిన భోజనానికి కావాల్సినవి అన్నీ కూడా సంపాదించుకునే మార్గం గురించి చెప్పాలి. స్కిల్ డెవలప్మెంట్ మా మినిస్ట్రీ చేసేదే అది. ఇప్పుడు చూడండి, దేశంలో ఉద్యోగాలకు కొరత లేదు. యువకులు చాలామంది సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. లక్షల కొద్దీ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. ఆ అర్హత కలిగిన యువకులు దొరకడం లేదని కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. మీరేమో మీకు ఎలాంటి స్కిల్స్ కావాలి, మీకు యువకులకి ఈ రోజుల్లో క్లారిటీ లేదండి. వాళ్ళకి ఎలాంటి ఉద్యోగం కావాలి, ఎలాంటి జీవితం కావాలో క్లారిటీ లేదు. వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయో వాళ్ళకే తెలియదు, ఎలాంటి స్కిల్స్ కావాలో తెలియదు. కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇది పెద్ద సబ్జెక్టు. స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీతో టచ్లో ఉండండి. మీరు అన్ని రకాలుగా మీకు ఉపాధి కలిగించే మార్గాలకి కొదవలేదు. ఉపాధి తప్పనిసరిగా దొరుకుతుంది. మీరు నిరాశపడవలసిన అవసరం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. మన అందరి భవిష్యత్తు స్వర్గాలు కాబోతున్నాయి. మోస్ట్ పవర్ఫుల్ కంట్రీగా ఈ దేశం తయారు కాబోతుంది. సిద్ధంగా ఉండండి. ప్రిపేర్ అయిన వాళ్ళకి స్వర్గం, ప్రిపేర్ కాని వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. ధన్యవాదాలండి. ఇంకా ప్రశ్నలు ఎవరు పంపించొద్దు, ఎందుకంటే ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, టైం లేదు. తర్వాత సెషన్ మళ్ళీ మొదలవ్వాలి. తర్వాత మల్లాప్రగడ రవికిరణ్ గారు వేశారు ఈ ప్రశ్న. స్వామి వివేకానంద వంటి గొప్పవారు మహాత్ములు సైతం రాజకీయాలకు దూరంగా ఉంటారు, ఎందుకు? రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజ్యాంగ సవరణ చేయగలమా? రాజ్యాంగ సవరణ జరగకుండా ధర్మరక్షణ సాధ్యమా? అద్భుతం. కానీ ఇప్పుడు మనం ఇలా ఏం చేయలేము. నాయకుల్ని తయారు చేయాలి. మంచి నాయకులు తయారు కావాలన్నదే ఇటువంటి సంస్థల యొక్క చాణక్యుడు ఎవరు? చంద్రగుప్తులను తయారు చేసిన మహా పండితుడు ఆయన. అందువల్ల చాణక్య వేదిక అంటేనే లీడర్స్ని తయారు చేసేది. లీడర్స్ ఇటువంటి వేదికలు నాయకులను తయారు చేయాలి, మంచి నాయకులను తయారు చేయాలి. ఆ మంచి నాయకులు రాజకీయాలలో జాయిన్ అవ్వాలి. మంచి నాయకుల్ని మనం ఎన్నుకోవాలి. దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు హైదరాబాద్లోనే జరుగుతుంటే విద్యావంతులు, సాఫ్ట్వేర్ కంపెనీలు విద్యావంతులు, కాంప్లెక్స్లో ఉండేవాళ్ళు, ఫ్లాట్లో ఉండేవాళ్ళు ఎవరు ఓట్లు వేయడానికి రావడం లేదు. ఏమంటారు, బస్తీల్లో ఉన్నవాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు, బస్తీల్లో ఉన్నవాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి మాత్రమే ఓటేస్తున్నారు, వాళ్ళే గెలుస్తున్నారు. చూడండి ఏం జరుగుతుందో. మరి ఇన్ని కబుర్లు చెప్తాం, వెళ్ళి ఓటేయాలి కదా. నిజంగా విద్యావంతులు కనుక అందరూ ఈ బస్తీ వాళ్ళలాగా వెళ్ళి ఓటేస్తే మంచి నాయకులు తప్పనిసరిగా ఎన్నికవుతారు. మన రెస్పాన్సిబిలిటీ, దేశ భవిష్యత్తుకి మనం ఎంతవరకు రెస్పాన్సిబుల్లో మనం ఆత్మపరిశీలన చేసుకోవాలండి. ఆత్మపరిశీలన చేసుకొని మంచి నాయకుడిని అందరూ మంచి వాళ్ళే, కానీ అసమర్థులైన మంచి వాళ్ళు ఎక్కువైపోయారు. అసమర్థులైన మంచి వాళ్ళు ఎక్కువైపోయి ఆ నెగిటివ్ వాళ్ళు, ఆ చెడ్డ వాళ్ళు శక్తివంతులుగా తయారైపోతున్నారు. చెడ్డ శక్తివంతుల్ని మనం తయారు చేస్తున్నాం, మన నెత్తి మీద కూర్చోబెట్టుకుంటున్నాం. ఈ ఎస్ వాసుకృష్ణ గారు ఇంగ్లీష్లోనే రాశారు క్వశ్చన్. హౌ కెన్ వీ హెల్ప్ యంగ్ పీపుల్ రికగ్నైజ్ దేర్ ఇన్నర్ పెర్ఫెక్షన్ వెన్ టుడేస్ సిస్టమ్ కాన్స్టాంట్లీ మెజర్స్ దెమ్ దెన్ బై మార్క్స్, పెర్ఫార్మెన్స్ అండ్ కంపారిజన్? ప్రజెంట్ సిస్టంలో ఉన్న లోపమే అది. అందుకని చెప్పాం కదా, ఒక విధ్వంసకర విద్య జరుగుతున్నది, ఇది రియల్ ఎడ్యుకేషన్ కాదు. కాబట్టి అసలైన ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు చాణక్య వేదిక కానీ, ఇప్పుడు ఇలాంటి సదస్సులు కానీ, ఇప్పుడు మాలాంటి వారు కానీ, మేము అందరం ఉన్న ఐఫోకస్ సంస్థ ఉంది. ఇలాంటి సంస్థలు అసలైన ఎడ్యుకేషన్, హోలిస్టిక్ లైఫ్ అంటారు కదా. జీవితంలో 1/7 మాత్రమే డబ్బు. జీవితంలో 7 ప్రధాన రంగాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ఆరోగ్యం, తర్వాత ఫైనాన్సు, ఇలా 7 రంగాలు ఉన్నాయి. ఈ 7 రంగాల మీద దృష్టి పెడితేనే
మనం పరిపూర్ణమైన ఆరోగ్యంతో పరిపూర్ణ జీవితాన్ని దీర్ఘాయుషుతో జీవించగలం. ఇది రియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రియల్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో టచ్లో ఉండండి మీరు. అందుకే పవర్ సర్కిల్ వీఆర్ పార్ట్ ఆఫ్ పవర్ సర్కిల్. ఐ ఆమ్ పార్ట్ ఆఫ్ 10 మాస్టర్ మైండ్స్. మాలాంటి వాళ్ళతో టచ్లో ఉంటే అంత బ్రహ్మాండమైన పవర్ ఇవ్వగలం. థ్యాంక్ యూ సార్. తర్వాత 2 ప్రశ్నలు మిగిలాయి. ఒకటి రాధాకృష్ణ గారు, ఇంకొకరి పేరు రాయలేదు. ఇంగ్లీషు తెలుగులో రాశారు. 2 నేను చదివితే నాకు ఒకటే అర్థం వచ్చింది కాబట్టి ఒక ప్రశ్న కిందే దాన్ని సంధిస్తున్నా. మన భారతీయులు సనాతన ధర్మమునకు అనేక దేవాలయాల్లో భగవంతుని నిత్యం కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన బ్రాహ్మణులను అణిచివేయాలని చూస్తున్నారు తప్ప ఈ సనాతన ధర్మం మన జీవిత కాలంలో సాధ్యమా? అద్భుతం ప్రశ్న వేశారు. అద్భుతం. అందుకనే మామూలుగా అయితే అండి ఒక జీవితకాలం ఈ ధర్మాలను రక్షించడానికి ఒక జీవితకాలం సరిపోదండి. అందుకనే కృతయుగంలో ఇప్పుడు రాముడు పుట్టేటప్పటికి దశరథ మహారాజుకి వయసు ఎంత? 60,000 సంవత్సరాలు అంటారు కదా. 60,000 సంవత్సరాలు. దశరథుడి 60,000 సంవత్సరాల వయసులో శ్రీరాముడు పుట్టాడు. అలా వయసులో తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు మానవుడి సగటాయుర్దాయం 120 సంవత్సరాలు అని అంటున్నారు. 120 సంవత్సరాలు. కొంతమంది 50%కే చెక్కేస్తున్నారు రకరకాల కారణాల వల్ల. ఇక్కడే అన్నిటికీ తొందర ఎక్కువైపోయి వెళ్ళిపోతున్నారు. కానీ కొంతమంది ఉన్నారు కదా 120 సంవత్సరాలు కూడా. ఇప్పుడు సరిపోదు. కానీ అందుకనే స్వామి వివేకానంద స్లైడ్ మరి మిస్ అయ్యామో లేదో, ఆయన మనం గొప్ప సంస్థలు పెట్టాలి. గొప్ప సంస్థలు బయట దేశాల్లో జరుగుతున్నాయి కానీ ఇండియాలో జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అని అంటే ఇప్పుడు మన సంస్థ, నేను ఒక సంస్థ పెట్టాను, నా తరువాత ఈ సంస్థని ఎలా ముందుకు తీసుకెళ్లాలో నేను ఉండగానే దాని ఏర్పాట్లు చేసేయాలి. అలాంటి ఇప్పుడు రామకృష్ణ మఠం ఉంది, అలాగే జరుగుతుంది. ఇప్పుడు కంచి మఠం ఉంది, అలాగే జరుగుతుంది. ఇటువంటి సంస్థలు ఉన్నాయి కాబట్టి అటువంటి సంస్థలతో కలిసి మనం పనిచేస్తే మన కృషి కూడా దాంట్లో భాగమయ్యి ఇది నిరాటకంగా ఈ ధర్మ సంరక్షణ అన్నది జరుగుతూ ఉంటుంది. అందువల్ల నిరాశపడకండి, నిరాటకంగా చేద్దాం. ఇది మన ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. అందుకనే సంఘశక్తితో పనిచేద్దాం. అదే క్వశ్చన్ వేశారు ఇంకొకరు ఇంగ్లీష్లో. వాట్ ఈజ్ ది రోల్ ఆఫ్ మహారాజ్, మఠాధిపతి, మహంత్, శంకరాచార్య, మహంత్ ఇన్ ప్రొటెక్షన్ అండ్ ప్రాపగేటింగ్ ఆఫ్ వేదిక్ ధర్మ? ఆర్ దే డూయింగ్ దిస్ ఇన్ ది టెంపుల్ అని ఇంగ్లీష్లో రాశారు ఆయన. దానికి ముందు క్వశ్చన్లోనే సమాధానం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఏ విధంగా ఫాలో చేయాలి అంటే ఒక ప్లేస్ ఉండాలి. ఆ ప్లేస్ టెంపుల్స్ అనే మనం అందరం కూడా చెప్పండి ఒక లైన్. అవును కదా. ఇప్పుడు నా దృష్టిలో మఠాధిపతులు, జగద్గురువులు సాక్షాత్తు పరమాత్మ దేహంతో నడుస్తున్న సాక్షాత్తు పరమాత్ములు. వాళ్ళ గురించి మనం ఎటువంటి కామెంటు చేయకూడదు. వాళ్ళు ఏది చేసినా కరెక్టే అంటాను నేనైతే. వాడు ఏది చేసినా కరెక్టే. గురువు ఏది చెప్తే అది దూకేయడమే. గురువుల రుణం ఎలాంటిదని అంటే తల తీసి ప్రాణత్యాగం చేసినా తక్కువే. మన తల నరికి ఆయన పాదం దగ్గర పెట్టినా ఆ రుణం తీరేది కాదు. గురువు యొక్క గొప్పతనం అది. ఈ గురువులు ఇప్పుడు ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నా, మనుషుల్ని ఇలాగా జంతువుల కింద నరికేస్తున్నా, సకాలంలో వర్షాలు పడుతున్నాయంటే ఈ మహానుభావులు జగద్గురు స్వామి విజయేంద్ర సరస్వతి, స్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి, స్వామి జయేంద్ర సరస్వతి, ఆ నడిచే భగవానుడు మహాస్వామి, ఇటువంటి వాళ్ళ పరంపరే మనల్ని రక్షిస్తుంది. వాళ్ళు చేసే పనులు గమనించి వాళ్ళ చెప్పే మాటల్ని ఆచరణలో పెట్టడమే మనం చేయాల్సిందండి. అంతకు మించి గురువుల పనులలో మన గురువుల్ని అనుసరించాలి కానీ అనుకరించకూడదు. డాక్టర్ గారు అన్నీ విశదీకరించి బాగా చెప్పారు మనకి. వీటిని మనం ఉనికి పుచ్చుకుని దీని సాధన ఎలా చేయాలో చూద్దాం. వారు ఇక్కడ దాకా వచ్చినందుకు ఉడతా భక్తిగా పారితోషికం ఇవ్వాల్సిందిగా మా అన్నదానం వారిని ఒకసారి వచ్చి వారికి పుష్పగుచ్చంతో పాటు పారితోషికం కూడా అందించవలసిందిగా ప్రార్థన.
ఈ 3 ఆయనకి ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. ఇందాక వారు చెప్పినట్టుగా వాగర్ధావివ సంపక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జీవరాశులు 84 లక్షలకి పార్వతీ పరమేశ్వరులే మనందరికీ కూడా తల్లిదండ్రులుగా మనం భావిస్తూ ఉంటాం. దారి తప్పిన వాళ్ళు, ఇతర మతాలు ఉన్నవాళ్ళు, ఇతర మతాలకి మారిన వాళ్ళు ఈ దేశానికి మన ధర్మానికి ద్రోహం తలపెడుతూ ఉన్న హైందవ సాంప్రదాయాన్ని ఎలా పాడు చేయాలి అని నిత్యం వాళ్ళ పని ఇట్లాగే ఉంది. అందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం గజ్వాయే హిందూ గురించి మోనికా రెడ్డి గారు చెప్తారు. వాళ్ళ పరిపాలనలో హిందువుల్ని ఎలా హతమార్చారు, బ్రాహ్మణుల్ని ఎలా హతమార్చారు, ఈ సబ్జెక్టు మీద జీనోసైడ్ అండ్ ఎటర్నల్ ప్రాక్టీస్ బై ద అబ్రహామిక్ రిలీజన్స్, ఈ సబ్జెక్ట్ మీద మనకి శత్రుబోధ గురించి వివరంగా చెప్పేందుకు మన మధ్య వస్తున్నారు శ్రీ చేతన్ గారు. ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు చేతన్ గాది. పుష్పం